ఫ్యాక్టరైజేషన్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 14.4 లో క్వశ్చన్ నెంబర్స్ 11 నుంచి 15 వరకు నేర్చుకుందాము. ఫస్ట్ 11th క్వశ్చన్ y-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ y² - 9 అని ఇచ్చారు బుక్ లో. అయితే y-3 ని ఎలా రాసుకోవచ్చు? a - b హోల్ స్క్వేర్ నథింగ్ బట్ a² - 2ab ప్లస్ b స్క్వేర్. సో ఏ అంటే మనకి ఇక్కడ y, b అంటే 3 అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు a² అంటే y² మైనస్ 2కి 2, 2 ఇంటూ a అంటే y, b అంటే 3 ప్లస్ b² అంటే 3². సో దట్ ఈస్ ఈక్వల్ టు y² మైనస్ 3 2s 6y ప్లస్ 3 3s are 3² అంటే 3 ఇంటూ 3 9. సో మనకి ఎలా వచ్చింది ఆన్సర్? y² మైనస్ 6y ప్లస్ 9 వచ్చింది. కానీ ఇక్కడ బుక్ లో y² మైనస్ 9 అని ఇచ్చాడు. సో ఇది LHS నాట్ ఈక్వల్ టు RHS. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? y-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y² మైనస్ 6y ప్లస్ 9. సో ఇది 11th క్వశ్చన్ కి ఆన్సర్. 12th క్వశ్చన్ చూడండి. z+5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z² ప్లస్ 25 అని ఇచ్చారు. z+5 హోల్ స్క్వేర్ ని ఎలా రాస్తాం? a+b హోల్ స్క్వేర్ కింద తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². దట్ ఈజ్ ఈక్వల్ టు a² అంటే ఇక్కడ a అంటే z, b అంటే 5 అన్నమాట. a² అంటే z² ప్లస్ 2 ఇంటూ a అంటే z, b అంటే 5 ప్లస్ b² అంటే 5 హోల్ స్క్వేర్. సో z² ప్లస్ 5 2s 10 10z ప్లస్ 5 5s 5² అంటే 5 ఇంటూ 5 5 5s are 25. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? z² ప్లస్ 10z ప్లస్ 25. కానీ బుక్ లో ఏమి ఇచ్చారు? z² ప్లస్ 25 ఇచ్చారు. సో LHS నాట్ ఈక్వల్ టు RHS. సో కరెక్ట్ స్టేట్మెంట్ మనకి z+5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z² ప్లస్ 10z ప్లస్ 25. ఇది 12th ఆన్సర్ అనమాట. 13th క్వశ్చన్ చూడండి. 2a ప్లస్ 3b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ 2a² మైనస్ 3b² అని ఇచ్చాడు. సో ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. సో ఫస్ట్ మనము ఈ 2aని ఇక్కడ ఒక బ్రాకెట్స్ బిగించేసి ఇలా వదిలేయండి. ఇక్కడ ప్లస్ 3b. సో దీన్ని స్ప్లిట్ చేశాను అనమాట. దేంతో ఇంటూ చేయాలి? ఇక్కడేమో a మైనస్ b, ఇక్కడ కూడా a మైనస్ b. సో ఈ రెండింటితో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి. 2a ఇంటూ a అంటే 2a². ఇక్కడ ఏమి లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2a ఇంటూ b ని 2ab. సో ప్లస్ కి ప్లస్ 3b ఇంటూ a, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ వేసాను 3ab. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3b ఇంటూ b 3b². సో మనకి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇది ఏమి మారదు, 2a² మైనస్ 3b² అలాగే ఉంటది. ఇక్కడ ఈ రెండు లైట్ టర్మ్స్ 3ab అండ్ మైనస్ 2ab. 3ab లో నుంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 లోంచి 2 తీసేస్తే 1. సో ప్లస్ సైన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 1. సో 1 రాసినా రాయిపోయినా పర్లేదు. సో మనకి ab మిగిలింది. సో 2a² ప్లస్ ab మైనస్ 3b². మనకి వచ్చిన ఆన్సర్ ఇది. కానీ వాడు ఇచ్చింది 2a² మైనస్ 3b². సో LHS నాట్ ఈక్వల్ టు RHS. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? 2a ప్లస్ 3b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ రాస్తున్నాను 2a² ప్లస్ ఏబి మైనస్ 3b². సో ఇది దీని ఆన్సర్. 14th క్వశ్చన్ చూడండి. a+4 a+2 ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 8 అని ఇచ్చారు. సో ఇందాకట్లాగా సేమ్ ఇదే ప్రాబ్లం లాగా ఇది ఒక టర్మ్ ఏ. సో ఈ మొత్తంతో ఇంటూ చేయాలి ఏని. నెక్స్ట్ ఇది +4, దీన్ని ఈ మొత్తంతో ఇంటూ చేయాలి అంటే a+2, ఇక్కడ a+2. సో a ఇంటూ a² అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్లే వస్తాయి. ప్లస్ 2 ఇంటూ a 2a ప్లస్ 4 ఇంటూ a 4a ప్లస్ 4 2s 8. సో మనకి ఇక్కడ 2 లైక్ టర్మ్స్ వచ్చినాయి. ఇక్కడ 2a వచ్చింది, ఇక్కడ 4a వచ్చింది. ఈ రెండు కలిస్తే a² ప్లస్ 4కి 2 లేకపోతే 2కి 4 6a ప్లస్ 8. ఇది ఆన్సర్. a² ప్లస్ 6a ప్లస్ 8. కానీ ఇక్కడ a² ప్లస్ 8 ఇచ్చాడు, 6a ఇవ్వలేదు అనమాట. సో LHS ఇస్ నాట్ ఈక్వల్ టు RHS. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? a+4 a+2 ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 6a ప్లస్ 8. సో 15th క్వశ్చన్ a-4 ఇంటూ a-2 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 8 అని ఇచ్చారు. సో మనకి దీనికి లాగానే a ఇంటూ a-2, ఇక్కడ -4 ఉంది, -4 ఇంటూ a-2. సో a ఇంటూ a² ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ a 2a, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ a 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే a² ఇక్కడ -2a ఉంది, ఇక్కడ -4a. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్. ఈ రెండింటిని యాడ్ చేద్దాం మైనస్లని. 4a 2a అంటే 6a మైనస్ 6a ప్లస్ 8. ఇది దీని ఆన్సర్. a² ఇచ్చాడు, -8 ఇచ్చాడు. ఇక్కడ -6a ప్లస్ 8 అనేది దీని ఆన్సర్. సో LHS is not equal to RHS. సో కరెక్ట్ స్టేట్మెంట్ అంటే a-4 ఇంటూ a-2 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 6a ప్లస్ 8. సో 15th ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.